వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సాయికుంట 6th క్లాస్ గిరిజన ఆశ్రమ పాఠశాల గతంలో పలుసార్లు వివాదంలో రకరకాల ప్రచారాలు జరిగిన పరిస్థితి. అప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి దాన్ని ఒక గడిలో పెడతారు. అయితే మళ్ళీ 2 అమ్మాయిలు బెడ్ సిక్ అయ్యారు. వారిని నేరుగా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన పరిస్థితి. మనం ఒకసారి పాపతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తుంది, ఏంటిది, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు తెలుసుకుందాం. ఏం పేరు తల్లి నీ పేరు? ఏమైందిరా నీకు? గొంతు వస్తుంది, ఫీవర్ వస్తుంది. ఎందుకు మరి ఇప్పటిదాకా ఎన్ని రోజులు అయింది నువ్వు మీ అమ్మ నాన్నకు సమాచారం ఇవ్వలేదా? మరి ఏంది హాస్టల్లో మీ వార్డెన్ కానీ ప్రిన్సిపల్ కానీ ఏం చెప్పిండు? నువ్వు చెప్పినావా ప్రిన్సిపల్కు ఇట్లా జ్వరం వస్తుంది ఇట్లా సంగతి అని? వార్డెన్ లేడా? ఏమంది మరి? చెప్పినావా నువ్వు విషయం? చెప్పలేను, అబద్ధం చెప్తున్నావు. చెప్తే హాస్పిటల్ తీసుకోవాలి, గోళీలు ఇచ్చింది. మా మమ్మీకి ఫోన్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని ఎందుకని అడిగితే ఎందుకు లేదని చెప్పలే. విషయం చెప్పాడు. ఏంది ఆడ ప్రాబ్లం ఏంది? ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదా? ఇప్పుడు బాగానే ఉందా మరి? ఇది పరిస్థితి. ఒకసారి వాళ్ళ తల్లి కూడా ఉంది, మాట్లాడదా. నీకేం చెప్తుందమ్మా? ఎవరు ఇట్లా గొంతు నొస్తుంది, కడుపు నొస్తుంది, కాళ్ళు గుంజుతున్నాయి, 3 రోజులు అవుతుంది, అన్నం తినలేదు. అక్కడ నన్ను ఎవ్వరు వచ్చి అన్నం తిన్నవా తాగినవా అని అడగలేదు. అక్కనేమో అక్కడ క్లాస్కి వెళ్ళింది. ఏఎన్ఎంకు నేను ఫోన్ చేయి మా మమ్మీ డాడీకి రమ్మని అని అంటే చేస్తా అని అన్నది. కానీ నాతోటి కూడా నాకు ఫోన్ ఇచ్చి కూడా మాట్లాడియలేదు. డాడీకి ఫోన్ చేశాను, మా ఆయనకు ఫోన్ చేసింది ఏఎన్ఎం చేసింది, కానీ ఆధార్ కార్డు పట్టుకరా అంటుంది. శుక్రవారం రోజు ఫోన్ చేసింది మధ్యాహ్నం, ఆధార్ కార్డు పట్టుకరా అంటుంది. కానీ ఇట్లా పాపకు జ్వరం వచ్చింది, ఇంత సీరియస్ అయింది అని నిన్నటి వరకు చెప్పలేదు సార్. నిన్నటి వరకు ఇప్పుడు అంతా వెదర్ చేంజ్ అయింది, అందరికి జ్వరాలు ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నారు. ఇదే ఉందా లేదంటే హాస్టల్కి మీరు పోయినరా చూసినరా? అక్కడ ఏమన్నా పరిసరాలు కానీ దోమలు కానీ ఏమైనా ఇబ్బందికరంగా ఏంది అసలు విషయం? మేము ఇంకా అక్కడికి హాస్టల్ వరకు అయితే ఇంకా పోలేదు. మొన్న వాడని అడిగితే నేను కొత్తగా వచ్చిన మేడం, నేను 10 days అవుతుంది, నాకు అనుభవం లేదు, ఈ ఫీల్డ్ ఇది కొత్తగా, నేను ఉట్నూరు పోయినా, హెచ్ఎం మేడము నేను లేము, వీళ్ళు ఈ ఏఎన్ఎంకు ఈ మన ఆయమ్మలకు వీళ్ళకి అప్పచెప్పి పోయినాం, నాకు ఏం తెలియదు అని ఆమె ఏడుతుంది. ఆమె కొత్తగా వచ్చిందట. సరే అని ఆమెను వదిలేసిన. ఈ ఏఎన్ఎం మొత్తం రాంగ్ మాట్లాడుతుంది, మహేశ్వరి అంట ఆమె. అయితే మా ఆయనకు ఫోన్ చేసింది. ఏమంటున్నామ్మా, హాస్టల్ ఇప్పుడు అంతా వెదర్ చేంజ్ ఉంది, పరిస్థితులు అందరికి జ్వరాలు ఉన్నాయి, మీకు తెలిసిందే. అంటే అక్కడ నిర్లక్ష్యం అధికారులదా లేదంటే వార్డెన్దా లేదంటే ఇంకా ఇతరత్ర ఏదన్నా ఉందా లేదంటే తిండి సరిగా పెట్టట్లేదా? మీ పాప ఏంది ప్రాబ్లం? ఇంటికాడ నుంచి రాంగ్ ఎట్లుండే? ఇంటికాడ నుంచి రాంగ్ యాక్టివ్ ఉంది సార్. అక్కడికి పోయిన తర్వాతనే డల్ అయిపోయింది. అక్కడ అసలు నీట్నెస్ ఉండదు, ఫుడ్ కూడా సరిగా పెట్టారట, పురుగులు వచ్చినాయి అని చెప్పిండు మొన్న. అట్లా అన్నం కూడా కరెక్ట్, ఒకవేళ మంచిగా వండినప్పటికి కూడా కడుపు నిండా పెట్టరు. మళ్ళీ పోయి ఇంత తక్కువ అయిందా అని వేయమంటే వేయరాట. అది చెప్తాను, అట్లనే చెప్తాను మా వాళ్ళు. నేను కావాలని నేను ఎందుకు చెప్తా సార్? వాళ్ళిద్దరు అడగండి, ఆమెను కూడా అడగండి. అది నార్లపూర్ రైల్వే స్టేషన్. అక్కడ ఆమె ఇంతకుముందు 4 రోజుల కిందట ఎట్లున్నదో ఆ వీడియో కూడా ఉంది. మాట్లాడిన ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇది పరిస్థితి. ఒకసారి డాక్టర్తో కూడా మాట్లాడిద్దాం. ప్రస్తుత పరిస్థితి ఏంది, పాప ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఎటువంటి అపాయం లేదు, దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగుతుందని డాక్టర్ చెప్తున్న పరిస్థితి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, సార్ మాట్లాడు. సార్ ఏంటి సార్ పాప పరిస్థితి? ఇప్పుడు కొంత స్టేబుల్గానే ఉంది, వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. బేబీ ఆహారం తీసుకోవడం మంచిగా ఇంప్రూవ్ అయితే కనుక కొంత బెటర్ అవుతుంది. కొంత థ్రోట్ పెయిన్ ఉందన్నది ఇట్ విల్ రికవర్ ఓవర్ టైం. ఇంకొకటి ఏంటంటే కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఆ వార్నింగ్ సైన్స్ కొంత చూసుకోవాల్సి వస్తుంది. ఆ వార్నింగ్ సైన్స్ స్టేబుల్గా ఉంటే కనుక ఏం లేదు, న్యూ మేనిఫెస్టేషన్స్ ఏం లేవు అని అంటే వీ కెన్. ఫుడ్ పాయిజన్ అనే బయట ప్రచారం, ఆ లక్షణాలు ప్రస్తుతం ఈ పాపలలో కనబడట్లేదు.
ఏమైనా కొత్త మేనిఫెస్టేషన్స్ ఉంటే వి విల్ రిపోర్ట్. ఎట్లుంది సార్, ఏదైనా వైరలా లేదంటే ఏంది, ఆ పిల్లలు ఏ జాగ్రత్త తీసుకోవాలి ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు? చదువుకునే పిల్లలు జిల్లా వ్యాప్తంగా మనము మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. నిల్వ నీరు లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. దోమల పెరుగుదలను అరికట్టడానికి అవసరమైనటువంటి ఏవైతే మన జాగ్రత్తలు, మనల్ని కుట్టకుండా కూడా మెష్ వర్క్ చేసుకోవాలి. డోర్స్ సెల్ఫ్ క్లోజింగ్ డోర్స్ ఉంటాయి, ఆ డోర్స్ పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు దోమల నుంచి మనల్ని మనం రక్షించుకోగలిగితే కనుక ఇప్పటి వరకు వచ్చేటటువంటి వ్యాధులు కొంతవరకు ఉపశమించేటటువంటి అవకాశం ఉంటుంది. మన ఇంటి నుంచి దూరం వరకు ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు చూసుకోవాలి. నీరు నిల్వ ఉన్న చోట పబ్లిక్ హెల్త్ అథారిటీస్కు చెప్పుకొని దోమలు పెరగకుండా దాంట్లో ఆయిల్ లాంటి పదార్థాలు వేస్తే దోమల లార్వాలు పెరగవు. అట్లాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మనం రక్షించుకోవడానికి వీలవుతుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి ఫుడ్ పాయిజన్ లాంటి సిమ్టమ్స్ మాకేది కనబడట్లేదు. పక్కాగా ట్రీట్మెంట్ అందిస్తున్నాం. కొంత థ్రోట్ పెయిన్ ఉందని చెబుతున్న పరిస్థితి. ఈ అంశంలో మేము కావాల్సిన మెడిసిన్ ఇప్పటికే ఇస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ హాస్టల్లో ఎన్రోల్మెంటు ఏ విధంగా ఉందో మేము చెప్పలేము, కానీ అధికారులు దీనిపై జాగ్రత్త తీసుకోవాలని చెబుతూనే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంటే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు హాస్టల్ పరిసర ప్రాంతాల నుంచి మొదలుకొని ఇంటి వరకు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, జాగ్రత్త పడాలి, ఎక్కడ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. దీంతో వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఫీవర్స్ నుంచి మొదలుకొని డెంగ్యూ సిమ్టమ్స్ వరకు చూపెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా జాగ్రత్త ఉండాలని చెబుతున్నారు. ఇదంతా సీజనల్ ఎఫెక్టివ్ ఉంటుంది, కొంత జాగ్రత్త పడాలని సంబంధిత డాక్టర్ చెబుతున్న పరిస్థితి. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.